నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ప్రతి పక్షికి కావలసిన ఆహారాన్ని భగవంతుడు ఇస్తాడు, అంతేగాని దాని నోటికి ఆహారాన్ని అందివ్వడు. వెచ్చదనాన్ని మైనం కరిగించినట్లే సభ్యతా సంస్కారాలు ఎదుటివారి మనసులను కరిగిస్తాయి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, మే 24, 2024 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:45, సూర్యాస్తమయం సాయంత్రం 6:40. చంద్రోదయం రాత్రి 7:40, చంద్రాస్తమయం ఉదయం 6:49. తిథి పాడ్యమి రాత్రి 7:21 వరకు, తదుపరి విదియ. నక్షత్రం అనురాధ ఉదయం 10:01 వరకు, తదుపరి జ్యేష్ఠ. కరణము బాలవ ఉదయం 7:27 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 7:21 వరకు, తదుపరి తైతుల. యోగము శివము ఉదయం 11:11 వరకు, తదుపరి సిద్ధము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 10:36 నుండి 12:13 వరకు. యమగండం మధ్యాహ్నం 3:26 నుండి 5:03 వరకు. గుళిక కాలం ఉదయం 7:22 నుండి 8:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి 9:12 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:38 నుండి 1:30 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3:52 నుండి 5:30 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:57 వరకు. అమృత గడియలు రాత్రి 1:38 నుండి 3:16 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:38 వరకు. మే 24 శుక్రవారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి కృష్ణపక్ష పాడ్యమి రాత్రి 7:21 వరకు ఉంటుంది, తదుపరి విదియ. కృష్ణపక్ష పాడ్యమి తిథి అర్ధభాగము శుభకార్యాలకు అనుకూలమైనదే, తదుపరి వచ్చే విదియ తిథి కూడా శుభకార్యాలకు అనుకూలమైనదే. ఈరోజు ఉదయం 10:10 వరకు అనురాధ నక్షత్రమున నామకరణం వాహన ముహూర్తం చేయడానికి ముహూర్తము కలదు. ఈరోజు ఉదయం 10:01 నుండి మొదలయ్యే జ్యేష్ఠ నక్షత్రం కొన్ని రకాల శుభకార్యాలకు వాడరు. మరి జ్యేష్ఠ నక్షత్రమున అక్షరాభ్యాసం చేయడానికి ఈరోజు ముహూర్తం ఉన్నది. ఉదయం 9:50 నుండి ఉదయం 11:55 వరకు ఉంటుంది. ఇది కుదరని పక్షంలో మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 6:30 వరకు ఉంటుంది. అనురాధ నక్షత్రం శుక్రవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఈ యోగ సమయం శుక్రవారం ఉదయం 5:46 నుండి ఉదయం 10:10 వరకు ఉంటుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు వృషభ రాశిలోను, చంద్రుడు వృశ్చిక రాశిలోనూ ఉంటారు. ఈరోజు పడమర దిక్కున, నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. విచిత్ర వీరుడు చనిపోయాక కురువంశానికి వారసుడును వ్యాసుడు ఇచ్చాడు. ఈరోజు ప్రశ్న: శకుని ఎవరి సోదరుడు? కుంతి, గాంధారి, మాద్రి, సత్యవతి? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి.
ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, విదేశీ విద్యావకాశాలు లభించి విద్యార్థులు ఉత్సాహంగా గడుపుతారు. వృషభ రాశి, ప్రత్యర్థులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మిథున రాశి, బంధువర్గం మీపై నిందలు మోపొచ్చు. కర్కాటక రాశి, మీ చర్యతో ఇతరుల సమస్యలు సైతం పరిష్కరిస్తారు. సింహరాశి, విద్యార్థులకు అనుకున్న అవకాశాలు మరింత చేరువ కాగలవు. కన్య రాశి, ఆదాయం రెట్టింపు అయినా కూడా ఖర్చులు వాటికి తగ్గట్టుగానే ఉంటాయి. తులారాశి, ఆదాయానికి ఇబ్బంది ఏర్పడినా చాకచక్యంగా అధిగమిస్తారు. వృశ్చిక రాశి, వాహన చోదకులు మాత్రం అప్రమత్తంగా మెలగాలి. ధనుస్సు రాశి, ఆదాయానికి తగినట్లుగా ఆదాయం సమకూరుతూనే ఉంటుంది. కుంభరాశి, సమస్యలు కొన్నింటిని అత్యంత చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. మీనరాశి, కుటుంబంలో బాధ్యతాయుతంగా వ్యవహరించి అందరి ప్రశంసలు పొందుతారు. మీనరాశి, నిరుద్యోగులు విద్యార్థులకు మరికొన్ని విజయాలు చేకూరుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.